హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు బొంగులతో తయారు చేసేటటువంటి ఉగ్గాని బొంగుల ఉప్మా చూపించబోతున్నాను. బొంగులని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇది కర్నూలు వైపు ఉగ్గాని అంటారు, బొరుగుల ఉప్మా అంటారు, ఉరమరాల ఉప్మా అంటారు. ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా దీన్ని పిలుస్తూ ఉంటారు. వీటిని బొంగుల్ని గట్టిగా మంచిగా కడిగి శుభ్రంగా మురికంతా పోయేటట్టుగా కడగాలి. కడిగి గట్టిగా పిండి చిల్లుల గిన్నెలో వాటిని వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ అంతా పోవాలి కదా, అట్లా వేసుకొని గట్టిగా పిండి వేసుకున్నట్లయితే దాంట్లో ఏమన్నా ఉన్న నీరు కూడా ఆ చిల్లుల గిన్నె ద్వారా పోతుంది. అట్లా గట్టిగా మొత్తం 2-3 సార్లు ఖచ్చితంగా కడగాలి. బొంగుల్ని ఒక్కసారి కడిగినట్లయితే దాంట్లో మురికి ఉంటుంది. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో నూనె వేసుకోవాలి. 2 గరిటెల నూనె వేసుకొని అది కాగాక పోపు గింజలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అన్నీ వేసి చక్కగా వేగేటట్టుగా చూసుకొని ఒక ఎండుమిరపకాయని వేయాలి. ఎండుమిరపకాయలు వేసినట్లయితే దూరగా వేగి చక్కగా కమ్మగా ఉంటుంది. అందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇందులో వేరుశనగపప్పు వేయకూడదు, బాగుండదు, రుచిగా ఉండదు. అందుకోసమని వేయాల్సిన అవసరము ఏమీ లేదు. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని అది వేయాలి. వేసిన తర్వాత దాంట్లో కొంచెంగా మగ్గాలి. అంతా కలుపుతుంటే చక్కగా దగ్గరికి మగ్గుతుంది కదా. మగ్గిన తర్వాత దాంట్లో ఒక 2 టమాటాలను తీసుకొని సన్నగా తరిగి ముక్కలు చేసుకొని అవి కూడా వేసుకోవాలి. అది 2 టమాటాలు కడుక్కొని సన్నగా ముక్కలు చేసుకొని వేసుకున్నట్లయితే మధ్యకి బాగా కలిసిపోతాయి. ఇప్పుడు కొంచెం దానిపైన ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది. మగ్గి చాలా రుచిగా తయారవుతుంది. వేగుతున్నాయి చూసారా చక్కగా 2. మళ్ళీ టమాటాలో నీరు ఉంటుంది కదా, నీరు కూడా పోయేటట్టుగా కొద్దిగా ఫ్రై చేయాలి. పచ్చి వాసన పోయేటట్టుగా ఫ్రై చేసినట్లయితే కమ్మదనం వస్తుంది. దాంట్లో సరిపడినంత ఉప్పు వేయాలి. ఉప్పు వేసినట్లయితే కొద్దిగా ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఎప్పుడైనా ఉల్లిపాయలు పోపు చేసిన వెంటనే ఉప్పు వేసినట్లయితే మగ్గుతాయి. తర్వాత వాటిని మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలిపినట్లయితే మనకి వాసన వస్తూనే ఉంటుంది చక్కగా. దాని మీద మూత పెట్టినట్లయితే 1 నిమిషం మగ్గిపోతుంది. దాంట్లో మనం పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కదా, కొద్దిగా 1/2 స్పూన్ అంత కారం వేసుకోండి. రంగు కోసం అది కూడా వేసుకున్నట్లయితే చూడడానికి బాగుంటుంది. అందుకోసమని 1/2 స్పూన్ అంత కారం వేసి కలపండి. కలిపినట్లయితే అది చక్కగా దానికంతా పట్టేస్తుంది. ఉప్పైనా కారమైనా ఫస్ట్ బొంగులు పోసే ముందరే, ఉరమరాలు పోసే ముందరే వేసేయాలి. తర్వాత వేస్తే కలవదు, అందుకోసమని వేయాలి. వేసేస్తే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనము పిండి పెట్టుకున్నాం కదా, మరమరాల్ని బొంగుల్ని దాంట్లో వేసి కలపాలి. చక్కగా అంతా కలిసేటట్టుగా కలపాలి. ఈ లోపుగా మనము ఒక పని చేయాలి. వేయించిన శనగపప్పు అంటారు కదా, పుట్నాలని చక్కగా జీలకర్ర వేసి మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఈ లోపుగా మిక్సీ పట్టి ఆ పొడి ఉంచుకోవాలి. ఎప్పుడైనా ఒక బాటిల్లో పొడి వేసుకోవాలి. వెల్లుల్లి తినేవాళ్ళు అయితే వెల్లుల్లి కూడా వేసుకొని ఉప్పు, కారం, వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని చేసుకుంటే ఇట్లాంటి ఉప్మాలు చేసినప్పుడు పైన వేయడానికి బాగుంటుంది. ఖచ్చితంగా ఆ పుట్నాల పొడిని వేయాలి, వేస్తేనే బాగుంటుంది. నేనేం చేశానంటే వేయించిన శనగపప్పు తీసుకొని, అంటే పుట్నాలను తీసుకొని దాంట్లో జీలకర్ర వేసి పొడి చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇందులో ఉప్పును కారం వేసా కదా ఆల్రెడీ, మళ్ళీ ఉప్పు వేసినా కారం వేసినా ఎక్కువ అవుతుంది కదా. ఉత్త జీలకర్ర వేసి పొడి చేసి పెట్టుకున్నా. ఆ పొడిని ఇప్పుడు మొత్తం అయిపోయాక పైన బ్రహ్మాండమైనటువంటి మార్నింగ్ టిఫిన్, నైట్ డిన్నర్కి పనికొచ్చేటటువంటి, తొందరగా అయ్యేటటువంటి బ్రేక్ఫాస్ట్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. చేయండి, రుచి చూడండి, కామెంట్లో పెట్టండి. ఎలా ఉందో చూసి నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.